ఎన్డీటీవీ చంద్రబాబు పరువు తీసేసింది. పెయిడ్ ఇంటర్వ్యూ కావడంతో ఆ విలేకరి నేరుగా సీఎం చంద్రబాబుని ప్రశ్నించలేకపోయారు. కానీ చంద్రబాబు చేసిన కామెంట్స్కి ఆ ఇంటర్వ్యూలోనే దుమ్ము దులిపేయాల్సి ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆ రీతిన ఉన్నాయి. తాను కూటమి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఈ 2 ఏళ్ల కాలంలోనే ఏకంగా రాష్ట్రానికి 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చేసాం అన్నట్టుగా చెప్పుకొచ్చారు. 23 లక్షల కోట్ల అంటూ ఆ జర్నలిస్ట్ రాహుల్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడంతో అవునన్నట్టుగా చంద్రబాబు దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అది పెయిడ్ ఇంటర్వ్యూ కావడం, దావోస్లో అలాంటి ఇంటర్వ్యూ చేస్తూ ఉండడంతో ఆ జర్నలిస్ట్ గట్టిగా నిలదీయగలిగేటువంటి అవకాశం లేకుండా పోయింది. కానీ ఆ వ్యవహారం మాత్రం చాలా పెద్ద స్థాయిలో విమర్శలకు కారణమయ్యింది. దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. దేశం మొత్తంగానే అంతమంది జనాభా లేనప్పటికీ మొత్తం ప్రపంచంలోనే లేని జనాభా అంతటికీ ఉద్యోగాలు ఇచ్చినట్టుగా చంద్రబాబు చేసినటువంటి ప్రకటన అటు ముఖ్యమంత్రిని ఇటు ఎన్డీటీవీని కూడా అబాసు పాలు చేసింది. ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న సందంగా ఎన్డీటీవీ ఆ క్లిప్పింగ్ని తన ఛానల్ నుంచి తొలగించే ప్రయత్నం చేసింది. నిజానికి ఎన్డీటీవీ ఇంటర్వ్యూ చేసినప్పుడే చంద్రబాబు నిలదీసి ఉండాలా? ఒకవేళ నిలదీయలేకపోయినా ఇంటర్వ్యూ తర్వాత ఎడిటింగ్లోనైనా ఆ పార్ట్ తొలగించి ఉండాలి. ఇంటర్వ్యూలో నిలదీయలేదు, ఎడిటింగ్లో తొలగించలేదు, నేరుగా ప్రసారం చేశారు. ఆ ప్రచారం బాగా వైరల్ అయింది. ఆ వైరల్లో కావడంతో చంద్రబాబు ఎన్డీటీవీ కూడా తల బొప్పి కొట్టింది. ఆ వ్యవహారం తర్వాత ఇప్పుడు ఎన్డీటీవీ క్రమంగా తన వీడియోని తనే తొలగించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఎన్డీటీవీ పరువుని మరింతగా తీసినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఆ క్రమంలోనే చంద్రబాబు పరువు పూర్తిగా గంగపాలైనట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఏదైనా ఒక నాయకుడు తను మాట్లాడుతున్నటువంటి మాటలేంటి, ఆ మాటలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయా, లేకుంటే ఏది చెప్పినా చెల్లుబాటు అయిపోతుందని, ఎంత నెంబర్ అయినా చెప్పేయచ్చని, ఎట్టయినా జనం నమ్మేస్తారనే భ్రమల్లో ఉంటే ఏమవుతుందో చంద్రబాబు ఎన్డీటీవీ ఎపిసోడ్ మనందరికీ కళ్ళకు కట్టినట్టుగా చాటుతుంది. ఇలాంటి ఉదంతాల్లో చంద్రబాబు జాగ్రత్త పడకపోతే ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా అబాసు పాలవడానికి ఆస్కారం ఇస్తుంది. ఎందుకంటే నిజానికి తెలుగు మీడియాలో ఏబిఎన్లో, టీవీ5లో, సొంత ఛానళ్లలో అనుకూలంగా భజన చేయించుకుంటే దాని ప్రభావం ఈ రీతిని ఉండకపోయేది. కానీ అది ఢిల్లీ కేంద్రంగా నడిచే ఛానల్ కావడం, ఇంగ్లీష్ ఇంటర్వ్యూ కావడం, ఇంగ్లీష్లోనే చంద్రబాబు చాలా కాన్ఫిడెంట్గా వాస్తవ విరుద్ధమైనటువంటి ప్రకటనలు చేయడం, ఇవన్నీ చంద్రబాబుని బదనాం చేయడానికి కారణమయ్యాయి. మొత్తంగా చంద్రబాబు తన పరువు తానే తీసుకోగా ఇప్పుడు ఎన్డీటీవీ ఆ నష్ట నివారణ పనులకు పూనుకున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయిన తర్వాత ఎన్డీటీవీ ఎంత ప్రయాసపడినా, చంద్రబాబు ఎంతగా ఆవేదన చెందినా అవ్వాల్సిందంతా అయిపోయిందని మాత్రం చెప్పొచ్చు.